5 లక్షల మందికి 6,000 కోట్లు. స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం 5 లక్షల మందికి 6,000 కోట్లు అంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షలు వస్తుందట. అదనంగా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు లబ్ధి. ఈ నెల 15 నుంచి 5 వరకు ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు, ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల పరిశీలన, జూన్ 2న మంజూరు, పత్రాల పంపిణీ. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 10 ఏళ్ళు యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఫైర్. అయ్యా మీరు ఇచ్చింది ఇప్పుడు ఇలా కొత్త ఏం లేదు. దళిత బంధు పథకం పండబెట్టినలాట పక్కన. దళిత బంధు పేరుతోటి కూడా కేసీఆర్ గారికి కొంత నష్టమే జరిగింది. ఎందుకంటే ఊరుకు ఒక్కనికి లేదా ఇద్దరికి దళిత బంధు వచ్చేది, చెరి 10 లక్షలు. అది కూడా కారులో, ఎక్కువ మంది కార్లు జల్సాలు చేయడానికి కొనుక్కున్నారు ఈ దళితులు కూడా. అయితే ఇంకా కొందరేమో చికెన్ దుకాణాలు లేదా మటన్ దుకాణాలు ఇట్లా పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళు బాగుపడ్డారు కొంతమంది. అయితే ఇప్పుడు ఏం చేసినావు, కేసీఆర్ ఏమో ఒక్కరికో ఇద్దరికి ఇచ్చిన ఊరుకు, నువ్వేం చేస్తావు, ఆ 3 లక్షలు అంటే 9 లక్షల రూపాయలు నువ్వు ఇట్లా పంచుకొస్తాను. నువ్వెంతమందికి ఇస్తావు మరి? ఇది ఊర్లో ఎంతమందికి ఇస్తావు? ఇది కూడా అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్ అయిపోతుంది చూడుర్రి. దళిత బంధు లెక్కనే ఈ ప్రోగ్రాం కూడా అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్ అయితే చూడుర్రి. మీరు డబ్బులు కాదు ఇవ్వవలసింది. కొన్ని కుటీర పరిశ్రమలు ఉంటాయి, అవి పెట్టించే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న కంపెనీలు అంటారు కదా, అవి పెట్టించే ప్రయత్నం చేయండి. 3 లక్షలకి ఏమవుతుంది దానికి? ఏం రాదు, ఒక్క బర్రె కూడా రాదు. ఒక బర్రె వస్తుంది కావచ్చు, ఎక్కువ 2 బర్రెలు వస్తాయి. 1,50,000 2,80,000 దాకా ఉన్నది ఒక బర్రెకు. కాబట్టి ఈ 3 లక్షలతో ఏమవుతుంది? మీరు 3 లక్షలు వానికి నెట్టించింది అనుకో, తాగి తందనాలు ఆడతాడు వాడు. దళిత బంధు పేరు మీద కొంతమంది దళితులు కార్లు తీసుకున్నారు, వాడుకున్న రోజులు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడుకున్నారు, మళ్ళీ వెంటనే కథం దాన్ని సగ్గోక అనుకున్నారు. గదే నష్టం జరిగింది. కాబట్టి ఇదేదో బ్రహ్మాండమైన పథకం లెక్క దీన్ని నువ్వు చెప్పకు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తేనే కేసీఆర్ని ఉడగొచ్చిండ్రు. నువ్వు యువ వికాసం పేరుతోటి 3 లక్షల సాయం అంటాను, దాంట్లో అదనంగా బ్యాంక్ లోన్ అంటాను. బ్యాంకు లోన్ ఎట్లిస్తారో మీకు తెలియదా? తెలుసు మీకు. బట్టి విక్రమార్క గారు, బ్యాంకు లోన్ ఇవ్వాలంటే బ్యాంకు షూరిటీ ఇవ్వాలి. షూరిటీ ఎవడిస్తాడు? ప్రభుత్వం పెడతారా షూరిటీ? నేనే ఒక లోన్ కోసం నేను ఇక మీడియా నడుపుకుంటున్నా, నాకు ఒక 2 కోట్ల రూపాయలు కావాలని నేను మొన్న పెట్టి వచ్చిన మీడియాకి ఇమ్మన్నారు వాళ్ళు. అంతే, ఫోటో స్టూడియో ఉన్నట్టు పెట్టుకో అంటాను. నేను లేని ఫోటో స్టూడియోని సృష్టించాలా? ఫోటో స్టూడియో ఎక్కడి నుండి తేవాలి? ఫోటో స్టూడియో పెట్టుకుంటే ఎంత ఇస్తారు అన్న, 50 లక్షలు ఇస్తాము అన్నారు. సరే మరి ఫోటో స్టూడియో కింద పెడతా మరి అంటే అక్కడేమంటాడు, 2 షూరిటీలు కావాలి అన్నారు. నీ బ్యాంకు బ్యాలెన్స్ గతంలో ఎట్లున్నదో చూపి అన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకురాలే? నేను అప్పుడెప్పుడో ఎన్టీవీలో జాబ్ చేసినప్పుడు 40,000-42,000 శాలరీ వచ్చాయి, గవ్వే ఉన్నాయి. కాబట్టి బ్యాంకు లోన్స్ ఇస్తామనేది అబద్ధం. ఇది మీరు ప్రభుత్వం బాధ్యత తీసుకొని బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తే ఈ 3కి ఇంకొక 5-10 ఇస్తే అట్లా చేసుకోవచ్చు. 2-3 లక్షలతోటి ఏ వ్యాపారం చేయలేమే. గవ్వే టీ స్టాల్స్ పెట్టుకోవచ్చు, చిన్నవి పెట్టుకోవచ్చు. వ్యసన పరులు అయితే ఒక దెబ్బతోటి 3 లక్షలు ఖతం అయిపోతాయి. కాబట్టి కేసీఆర్ ఇచ్చిన దళిత బంధును బండబెట్టి మీరు ఈ కొత్త ముచ్చట యువ వికాసం పేరుతోటి వేసుకున్నారు. దీనికి ఏం తెలియలేదు. ఆయన ముద్దే 10 లక్షలు ఇచ్చిండ్రు. మీరు ఆ 10 లక్షలను ముగ్గురికి యువ వికాసం పేరుతోటి పంచడానికి మీరు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మరి ఇది ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది అనేది అయితే తెలియదు. ఇక ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు ఈ అప్లికేషన్లను సిద్ధం చేస్తున్నారట. దీంట్లో కూడా అంత కాంగ్రెస్ దళారుల చేతి నైపుణ్యం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు.